ఓం నమో నారాయణ. మనకి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకూర్మము. ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? ఇప్పుడు మనం శ్రీముఖలింగం నుంచి శ్రీకూర్మం వెళ్ళే రూట్ ఇదంతా కూడా. ఇది కూడా బాగుంది, చుట్టూ పచ్చడి పొలాలు. మనం ఫైనల్లీ శ్రీకూర్మంకి అయితే ఎంటర్ అయిపోయాము. శ్రీకూర్మం ఎంట్రన్స్లో మనకి ఇలా చూడండి, ఆ వ్యూ అంతా కూడా ఎంత బాగుందో. పచ్చటి చెట్ల మధ్యలో రోడ్డు. ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించాను. లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు. మనమైతే ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాం, శ్రీకూర్మం టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి బండి పార్క్ చేసి నడుస్తున్నాం. మనం బండి పెట్టిన తర్వాత స్ట్రైట్గానే మనకి టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్కి అలా వెళ్తున్నాం నడుచుకుంటూ. టెంపుల్ ఎంట్రన్స్ ఇదంతా కూడా. మనకి బండి పార్క్ చేసిన తర్వాత స్ట్రైట్గానే టెంపుల్ కనిపిస్తుంది. అయితే ఎంటర్ అయ్యాం మనం. ఒక ప్రశాంతమైన ఫీలింగే ఈ టెంపుల్లోకి వచ్చి. అక్కడి నుంచి మనం అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే ఇదిగోండి ఇక్కడ మనకి టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఎంట్రన్స్లోనే మనకి 2 దర్శనాలు ఉంటాయన్నమాట. ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకొకటి శీఘ్ర దర్శనం అని చెప్పి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి టికెట్ కౌంటర్ కూడా ప్లేస్ అయి ఉంది. అండ్ టికెట్ కౌంటర్ ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా మనకి శ్వేత పుష్కరిణి అని చెప్పి ఉంటుందన్నమాట. అసలు ఏంటి ఈ శ్వేత పుష్కరిణి అంటే, అప్పట్లోని ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజు శ్వేత చక్రవర్తి మహారాజు అనమాట. అతని కోరిక మేరకు విష్ణుమూర్తి అతని యొక్క సుదర్శన చక్రాన్ని విసిరి ఈ కోనేరుని సృష్టించారనమాట. అండ్ ఈ కోనేరు అడుగు భాగం ఏదైతే ఉందో అదంతా కూడా చాలా తెల్లగా ఉంటుంది. సో దానివల్లే దీన్ని శ్వేత పుష్కరిణి అంటారు. అండ్ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని విసిరిన తర్వాత ఏదైతే మార్గం గుండా వచ్చిందో అదే మార్గం ద్వారా మన లక్ష్మీ తల్లి గరుడ వాహనం పైన వచ్చి ఇక్కడే కూర్మనాయకిగా వెలిశారనమాట. కూర్మావతారం తర్వాత వచ్చిన కృష్ణావతారంలోని స్వామి ఇక్కడే మన గోపికలతోటి జలకాలాడడం ఒక మహర్షి చూశారని చెప్పి కూడా చెప్పుకుంటారు ఇక్కడ. సో అంత పవిత్రమైనది అనమాట ఈ కోనేరు. అండ్ అదంతా కూడా ఇక్కడ మనకి టెంపుల్ వాళ్ళు ఇక్కడ బోర్డు మీద రాసి భద్రపరిచారు. మేమైతే పుష్కరిణిలో కాళ్ళు చేతులు కడుక్కొని 20 రూపీస్ శీఘ్ర దర్శనంకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. సో మేము నలుగురం కాబట్టి 4 టికెట్లు తీసుకొని శీఘ్ర దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. అసలు ఏంటి ఈ కూర్మావతార విశిష్టత అంటే, అప్పట్లో మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ మందార పర్వతం ఏదైతే ఉందో అది వాటర్ మీద నిలబడట్లేదు. అప్పుడు విష్ణుమూర్తి స్వామి తాబేలు అవతారం అంటే కూర్మావతారం ఎత్తి ఆ తాబేలు యొక్క డిప్ప ఏదైతే ఉంటుందో దాని మీద ఆ మందార పర్వతాన్ని ప్లేస్ చేశారనమాట. సో అప్పుడు మందార పర్వతం అనేది సముద్రం మీద కూడా నిలకడగా ఉంది చిలకడానికి. క్షీరసాగర మదనం అయిపోయిన తర్వాత స్వామి వాళ్ళు శ్రీకూర్మంలోని ఈ కూర్మావతారంలో వెలిశారు. కానీ ఎందుకు కేవలం ఈ ఒకే ఒక టెంపుల్ ఉంది అంటే, ద్వాపర యుగంలో బలరాముడు దర్శనానికి వచ్చినప్పుడు క్షేత్రపాలకులు ఎవరైతే ఉన్నారో అతన్ని దర్శనం చేసుకోనివ్వలేదు కూర్మావతారాన్ని. సో అందుకనే బలరాముడు శాపం ఇస్తారనమాట, ఒకే ఒక గుడి ఉంటుంది అని చెప్పి. ఓం నమో నారాయణ. మనకి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకూర్మము. మనకి విష్ణుమూర్తి అవతారాల్లో ఉండే 10 అవతారాల్లోని ఏదైతే కూర్మావతారం ఉందో ఇది మనకి స్వయంగా శ్రీకాకుళంలోని శ్రీకూర్మం టెంపుల్ ఉందన్నమాట. ఇది స్వయంభూగా విష్ణుమూర్తి వెలిశారు. ఎన్నో సంవత్సరాలు, లక్షల సంవత్సరాల ముందు స్వయంభూగా వెలిసిన మూర్తి. ఇదంతా కూడా చూడండి పాత కట్టడాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మనం వచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని కోరికలు ఏవైనా సరే కోరుకుంటే అవి నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకం. మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు శ్రీకూర్మం టెంపుల్కి వచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే రాలేదో ఇప్పటివరకు కూడా వాళ్ళు తప్పకుండా ఒక్కసారైనా సరే జీవితంలో విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. సో మీకు మీ ఫ్యామిలీ అందరికీ కూడా బాగుంటుంది అనమాట. కూడా టెంపుల్ లోపల చూడండి ఎంత బాగుందో కట్టడం అనేది. యాక్చువల్లీ టెంపుల్ అంటే దర్శనం చేసుకునే దగ్గర అయితే పర్మిషన్ లేదు మనకి. అందుకని చెప్పి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ అంతా కూడా చూపిస్తున్నాను మీకు. స్వామివారితో పాటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారనమాట. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది. అక్కడ దాంట్లో బాగా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి రథోత్సవం అది జరిగినప్పుడు స్వామివారివి.
ఇవన్నీ కూడా యూజ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూడండి స్వామివారికి ఉయ్యాల, అండ్ ఇక్కడ మనకి గరుడ వాహనం. మనం టెంపుల్ నుంచి ఎగ్జిట్ రూట్ ఇది, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం మనం. అలా ఎగ్జిట్ వేలో వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ తాబేలు పార్క్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా తాబేలు పార్క్ మనకి ఇదిగోండి పక్కనే ఉంది ఎగ్జిట్ గేట్ దగ్గరే. సో అక్కడి నుంచి తాబేలు చూసుకుంటూ మనం ఇదిగోండి ఇలా ఎగ్జిట్ అవ్వచ్చు ఇలా. అండ్ ఇక్కడ కూడా మనకి తాబేళ్ళు ఉన్నాయి, చాలా ఎక్కువే ఉన్నాయి, కానీ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఎండకి దాక్కున్నాయి చెట్టు చెర. అందరూ కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఇలా గుడికి ఎదురుగానే మనకి ఇలా విశ్రాంతికి ఇలాగ ఒకటి మండపం కూడా ఉంది. స్వామివారికి ఉన్న అవతారాలని ఫస్ట్ అవతారం వచ్చేసి మత్స్య అవతారం, తర్వాత కూర్మ అవతారం, ఇప్పుడు మనం చూసింది కూర్మ అవతారం, తర్వాత మనకి వరాహ అవతారం, ఇది సింహాచలంలో ఉంది, తర్వాత నరసింహ అవతారం, తర్వాత వామన అవతారం, పరశురామ అవతారం, తర్వాత రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారం. ఇంతటి పెద్ద పెద్ద దైవజ్ఞులు కూడా ఇవన్నీ కూడా విజిట్ చేశారు ఈ టెంపుల్ని వీళ్ళందరూ. ఇక్కడ ఇలా షాప్స్ వాటిలో కూడా ఇలా తాబేళ్ళు అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఏ దారి నుంచి అయితే వచ్చామో అదే దారి నుంచి మనకి ఎగ్జిట్ కూడా ఉంది ఇక్కడ. సో ఎగ్జిట్ అవుతున్నాం మనం దర్శనం అది చేసుకొని. టెంపుల్లో మనకి ఏంటంటే ప్రముఖంగా చెప్పులు అవి పెట్టడానికి స్టాండ్స్ అవి ఏమి లేవు. అందరూ కూడా నార్మల్ టెంపుల్ బయట విడిచిపెట్టేస్తున్నారు చెప్పులు అవన్నీ కూడా. మనకైతే ఫైనల్లీ అన్ని దర్శనాలు అయిపోయి ఫస్ట్ మార్నింగ్ మనం 6:30కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత మనం అరసవెల్లి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా అయింది. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం శ్రీముఖలింగంకి వెళ్ళాము. అది కూడా దర్శనం చాలా బాగా అయింది. అక్కడి నుంచి మనం ఇప్పుడు శ్రీకూర్మంకి వచ్చాము. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది. మొత్తం 3 దర్శనాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి 2 అయింది కరెక్ట్గా. హలో ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ మనకి ఈరోజు మార్నింగ్ 6:30 నుంచి నేను నియర్లీ గాజువాక ఇంటికి రాబోతాడికి 6:30 అయింది. సో మనకి ఇప్పటి వరకు అయిన ఖర్చు పెట్రోల్ ఓన్లీ అయితే 3000 రూపీస్ అయింది. అండ్ మేము ఫుడ్ అది కూడా బయట తీసుకున్నాం కాబట్టి నియర్లీ 2000 అయింది. మొత్తం మీద 5000 రూపీస్ అయితే మాకు బడ్జెట్ పడింది. మీలో ఎవరైనా సరే ఈ 3 గుళ్ళు కూడా తిరుగుదాము బడ్జెట్లో అనుకుంటే మినిమం 3000 రూపీస్ అయితే పట్టుకోండి. 5 మెంబర్స్ వరకు ఒక కార్లో వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ 3000 రూపీస్ మినిమం అవుతుంది. అండ్ బయట నుంచి ఫుడ్ కానీ తిన్నట్టయితే అది మీకు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఇంటి దగ్గర నుంచి మనం తీసుకుని వెళ్తే అదంతా కూడా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో హోప్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి కింద లైక్ అనేది బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.